మహానాడు నూతన కమిటీ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుడు తాళపాక వినోద్ కుమార్ గారు, అలాగే నంద్యాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు మన పీర్వాల భాషన్న గారు, అలాగే మన జిల్లా యువజన నాయకుడు లక్ష్మయ్య గారు, చక్రవర్తి గారు, ఈ లోకల్ కమిటీ వాళ్ళు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన దాడులు అయితేనేమి, వాళ్ళ అభివృద్ధిని అడ్డుకోవడం అయితేనేమి, ఇలాంటి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇలాంటి చర్యలు చేస్తూనే ఉంది. అయితే ఈరోజు మా ధ్యేయం ఏంటంటే, రాష్ట్ర మాల మహానాడు ధ్యేయం ఏంటంటే స్వేచ్ఛ సమానత్వం కోసమే మా పోరాటం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో వెనుకడిగా వేసే ప్రసక్తే ఉండదు. ఇక మైనారిటీలపైన, బీసీలపైన, ఎస్సీ ఎస్టీలపైన ఎవరిపైన దాడి జరిగినా సహించే ప్రసక్తే ఉండదు. ఈ రాష్ట్రం అవసరమైతే బంధు కూడా పిలుపునిస్తాము. ఇప్పుడే ఒక అమ్మాయి పైన దాడి జరిగింది ఇక్కడ ఈ ఆలగడ్డ తాలూకాలోనే. అయితే ఆ అమ్మాయికి న్యాయం కోసం అని కూడా నేను ఈరోజు డిఎస్పీ గారిని కలవాలనుకుంటున్నాను. ఇదే విషయము ఇప్పుడు మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళపై దాడి జరిగితే కంప్లైంట్ ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ కావాలా. అలాంటిది పోలీసులు నానబెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు మేము స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతుండే, ఇంతవరకు మేము వెనుకబడే ఉన్నామంటే అది వాళ్ళకు సిగ్గు ఉండాలా. పాలకులకు ఎన్ని ప్రభుత్వాలను నమ్మి మోసపోవాలా. ఇది లేకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్కటే చెప్తున్నా, మనం అధిక సంఖ్యలో ఉన్నాం. వాళ్ళు ఉండేది 4%, 2% ఉన్నోడు కూడా ముఖ్యమంత్రి అయినాడు. మనం ఇంతమంది ఉండి కూడా ముఖ్యమంత్రి కాలే. రాజ్యాధికారం కోసం పోరాడమని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ధ్యేయం. ఆ రోజు భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వమైన పోరుకు సిద్ధమైనాము. ఈ పోరులో భాగంగానే మంగళవారము చలో విజయవాడ ప్రోగ్రాం చేయదలుచుకున్నాము. అక్కడ ఏమైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో అరాచక పాలన అవన్నీ మీడియా మిత్రుల ద్వారా అక్కడ ఉండే సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, అక్కడ మంత్రులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాము. అదే కాకుండా గతంలో ఇప్పుడుండే తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పుడు తాటాకు చప్పులు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో కనీసం ఎవడే కానీ కనీస గుణాలు కనపడలే. మేము ఆ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి 100 రోజుల పరిపాలన నుండి ఆ ప్రభుత్వం మీద అనేక కార్యక్రమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, ర్యాలీలు చేసినాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ మీద ప్రశ్నించినాం, ఎన్నో భూ కబ్జాల మీద ప్రశ్నించినాం, ఎన్నో చేసినాం. ఈరోజు మేమంతా ప్రజలను ఈ వైపు తిప్పినాక, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిప్పిన తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చినారు. అంతవరకు మీరు అడ్రస్ లేరు. ఇప్పుడు ఏదో మీరు అనుకుంటున్నారు మాది బల్బు అని. బల్బు కాదు అది మీరు అంతా ఊరికే చప్పుళ్ళు మాత్రమే. ఇక్కడ మేము వచ్చిన బజార్లకి ఇప్పుడు కూడా మమ్మల్ని చాలా మంది టార్చర్ పెట్టి ఏదో భయపెట్టాలని చూస్తున్నారు. ఆ భయాలకు మేమేం భయపడే వాళ్ళం కాదు. మేమేంది స్వేచ్ఛ సమానత్వం కోసమే పోరాటం, శాంతియుత పోరాటమే మా లక్ష్యం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం. ఇదే రాష్ట్ర మాల మహానాడు యొక్క ధ్యేయము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కలుపుకొని ఇంకా అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మా హక్కుల కోసం పోరాడతామని ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టినాము. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన ఈ లోకల్ కమిటీ అందరికీ దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే బీరావుల భాషన కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు తాళపాక వినోద్ కుమార్ గారికి, అలాగే లక్ష్మయ్య గారికి నన్ను పిలిచినందుకు, ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు దళిత ఉద్యమ నమస్కారములు తెలియజేసుకుంటూ జై భీమ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు నా దళిత సోదరులందరికీ ఉద్యమ నమస్కారంతో జై భీమ్ తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్. రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమాన్యుయల్ వర్గం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. రాష్ట్రంలో దళితులపై, ఎస్సీ ఎస్టీలపై
జరుగుతున్నటువంటి అనేక దాడులను దృష్టిలో ఉంచుకొని ఈనాడు రాష్ట్ర మాల మహానాడు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి టౌన్లో నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగముగా ఈనాడు నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణం నందు కొంతమందిని ఏకగ్రీవకంగా ఎన్నుకుంటున్నాము. రాష్ట్ర మాల మహానాడు ధ్యేయం ఏమిటంటే రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడము, అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరము కలిసి రాబో కాలంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మేము ఆలగడ్డ ప్రజలకు కోరుతున్నాము. ఆలగడ్డలో ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు కలిసి భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల కోసం మనము పోరాడి, ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారు ఒకటే మాట అన్నాడు, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్నట్లు ప్రతి ఒక్క నాయకులము మన హక్కుల కోసము కలిసి పోరాడి రాబో ఎన్నికలలో మన పర్సెంటేజీ, మన సత్తాను మనం చాటుకొని ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా అందరూ కలిసి ఉండాలని ఈ నూతన కమిటీలో భాగంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.